హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. ఓ జస్ గంభీరా ఓజీ ద మూవీ ఈజ్ ఫ్రమ్ పిఎస్పీకే అండ్ మన ఫ్యాన్ బాయ్ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని సుజిత్. సో మరి ఎలా తీయబోతున్నాడు అన్నది మనకు ఆ పోస్టర్స్ కావచ్చు, సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, ఆ గ్లిమ్సెస్ కావచ్చు, ఏం చూసినా కూడా మనకు అర్థమైపోతుంది. ఒక్కొక్క పోస్టర్ కావచ్చు, ఒక్కొక్క గ్లిమ్స్ కావచ్చు, హైప్ పెంచేస్తుంది. అలాగే వచ్చిన సాంగ్స్ కావచ్చు, దుమ్ము దుమ్ము లేపి పడేస్తున్నాయి. సో మరి ఎటువంటి బజ్ క్రియేట్ చేస్తున్నా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి సందర్భంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే. అండ్ ఆయన బర్త్డే సందర్భంగా వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, నిజంగా అద్దిరిపోయిందని చెప్పాలి. సినిమాలో అర్లీ వాళ్ళు పెట్టిన గ్లిమ్స్లోనే హ్యాపీ బర్త్డే ఓజీ అని కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా చూపించకపోయినప్పటికీ సినిమాలో చాలా దాచాడు. అది ఏమి మాత్రం కూడా బయటికి రాకుండా అలా ఏదో కవర్ చేసుకుంటా అప్డేట్స్ ఇచ్చి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. మొత్తం సినిమాలోనే చూసి ఎంజాయ్ చేయండి అన్నట్లుగా అనిపిస్తుంది. సో మనకు ఈ టీజర్ కట్లో రిలీజ్ అయిన టీజర్ కట్లో మనం చూసినట్లయితే ఇమ్రాన్ హష్మి ఉన్నారు. లవర్ బాయ్గా, రొమాంటిక్ బాయ్గా చేసిన ఒక హీరో, ఒక బాలీవుడ్ హీరో ఇప్పుడు ఈ సినిమాలో మేబీ విలనా, మరి ఇంకేమన్నా అంటే ఆపోజిట్ క్యారెక్టర్ ఐ థింక్. సో నాకైతే అదే అనిపిస్తుంది, మేబీ విలన్ క్యారెక్టర్ అనుకుంటున్నా. మరి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య సినిమానే నడుపుతా అనుకుంటున్నాం. మరి ఎట్లా ఉండదో చూడాలి. ఆ సుజిత్కే తెలియాలి సినిమా ఎట్లా ప్లాన్ చేశాడన్నది, ఎట్లా తీశాడన్నది. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్స్ మనకు వచ్చిన ప్రతిసారి దానికి అవి క్రియేట్ చేసే బజ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ స్లిమ్నెస్ కావచ్చు, ఆ స్టైలిష్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఇంకా కత్తి పట్టుకొని తిప్పే విధానం, మార్షల్ ఆర్ట్స్ ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఈ సినిమా కోసం మళ్ళీ ప్రత్యేకంగా రీట్రైన్ అయ్యారు. మళ్ళీ బాడీ తగ్గించుకున్నారు. లావు ఉన్న అతను లావు అయిన తర్వాత, అదే ఇప్పుడు రాజకీయాలు తిరుగుతుండగా లావు కూడా అయిపోయారు, తర్వాత తగ్గించుకున్నారు. సో మరి ఇంకా ఆయనకే తెలియాలి ఎంత కష్టపడినాడు, ఏం చేశాడు అన్నది. మరి సుజిత్కి తెలియాలి ఎంత బాగా చూపించబోతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని అని. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో మన 25th సెప్టెంబర్ రిలీజ్ సినిమా. ఇంకా ట్రైలర్ ఒక్కటి మిగిలి ఉంది. ఇంకా మేబీ సాంగ్స్ ఉన్నాయో లేదో తెలియదు, ఐడియా లేదు. సాంగ్స్ ఉంటే మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంకో టైటిల్ నేమ్ మీద ఉంది కదా, సారీ మనకు టీజర్ గ్లిమ్స్ అప్పుడప్పుడు వచ్చిన టీజర్ గ్లిమ్స్లో ఉంది ఒక మ్యూజిక్, నెత్తురుకి మరిగిన అగ్నిచీత. మరి ఇంకా అది దానికి సంబంధించిన ఏమన్నా పాట ఉందా, అది లేకపోతే సినిమాలను చూసుకోవాలన్నా మరి తెలియదు. ఇంకా పాటలు ఉన్నాయో లేదు కూడా ఐడియా లేదు. సో ఇవన్నీ రివీల్ కావాలన్నా, ఈ సినిమా గురించి తెలియాలన్నా ఖచ్చితంగా 25th రోజు ఓజీ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. మరి ఆ సినిమాకి మరి హైప్స్ ఎలా ఉంటాయో, టికెట్ హైక్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో ఒకడైన తను పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా చూపించాలనుకుంటున్నారో ఆ విధంగానే ప్లాన్ చేసి మరి చాలా పకడ్బందీగా సినిమా తీశారని నాకు అనిపిస్తుంది. ఆయన మేకింగ్ బాగుంటుంది. సాహో సినిమా చూసుకుంటే మేకింగ్ బాగుంటుంది, బట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మన దగ్గర ఫెయిల్యూర్ అయ్యిండొచ్చు, కానీ బాలీవుడ్లో సక్సెస్ అయింది బాగానే. అంటే కొంచెం కొంచెం అక్కడ అనిపించినచ్చు హ్యాండ్లింగ్, బట్ ఈ సినిమా కంప్లీట్గా మాస్ కనిపిస్తుంది. ఒరిజినల్ వర్షన్ ఆఫ్ సుజీత్ కనిపిస్తుంది. మరి చూద్దాం ఏ విధంగా ఉండబోతుందండి. సో నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది సినిమా కోసం. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. ఈరోజు వచ్చిన గ్లిమ్స్ చూసిన తర్వాత లాస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ షార్ట్ కత్తితో బా, ఆ సినిమా ఆ టీజర్ కట్ అంతా చూసిన సేపు ఒక ఎత్తు, లాస్ట్ ఆ షార్ట్ చూసినప్పుడు ఒక ఫీల్ వచ్చేసిందండి. అసలు ఓల్డ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపించారు నిజంగా చెప్పాలంటే. అండ్ సాంగ్ లాస్ట్ టైం వచ్చిన సాంగ్ కూడా మేకింగ్ బాగున్నట్టు అనిపించింది. సో మరి ఎక్కువగా లేకుండా ఒక మంచి సాంగ్, ఫీల్ గుడ్ సాంగ్. అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఈ స్టైలిష్ అండ్ వింటేజ్ లుక్స్ చాలా బాగున్నాడు. ఇంకా ఏమాత్రం ఇంకా దాని గురించి మాట్లాడలేము, ఎందుకంటే అంత బాగా చూపించాడు సుజిత్. సో ఇంక సినిమా చూడడం తప్ప ఏం చేయలేం. సినిమా చూసి అప్పుడు మాట్లాడుకుందాం. సో మీకేమనిపించింది గ్లిమ్స్ చూసిన తర్వాత కానీ, లేకపోతే పాట చూసిన తర్వాత కానీ ఏమనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పేసేయండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ గారు వన్స్ అగైన్.